వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభుత్వం. సెల్ ఫోన్కు వచ్చిన మెసేజ్లు చూసి బెంబేలెత్తిన ఏపీ ఉద్యోగులు. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. బుధవారం ఉదయం నుంచే సెల్ ఫోన్కు వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. ఇది కళా జగన్ మాయా అని ఆశ్చర్యపోయారు. కాసేపటికి తేరుకొని ఇది ఎన్నికల సమయం అన్న విషయం గుర్తు తెచ్చుకొని స్థిమితపడ్డారు. అవును మరి, జీతం పడిందని మే 1వ తేదీన బ్యాంకు నుంచి మెసేజ్లు వస్తే ఉద్యోగులు బెంబేలెత్తరా? ప్రతి నెల ఏ 5-6 తేదీల్లోనూ లేదా కొన్ని నెలలు అయితే 12-13 తేదీల్లోనూ జీతాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు 1వ తేదీన జీతం వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను ఇటీవల విడుదల చేయడంతో ఇప్పటికే కొంత షాక్లో ఉన్న ఉద్యోగులకు ఇప్పుడు 1వ తేదీన జీతాలు వేసేయటం మరో బిగ్ షాక్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధించిన ప్రభుత్వం పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో భయపడుతున్నట్లు తెలుస్తోంది. వారిని బుజ్జగించడానికే సరెండర్ లీవుల బకాయిలు చెల్లించడం, 1వ తేదీన జీతాలు ఇవ్వడం లాంటి తాయిలాలతో ఎరవేస్తున్నారన్న అభిప్రాయం ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తోంది. బుధవారం కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు అయినా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం విశేషం. ఇక గతంలో ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యమాలు డిమాండ్లు చేసేవారు. కానీ ఈ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు ప్రతి నెల జీతాల కోసం పోరాడాల్సి వచ్చేది. అంతకుముందు 2-3 దశాబ్దాల్లో ఎప్పుడు చూడని విచిత్రమైన పరిస్థితుల్ని ప్రభుత్వంలో ఉద్యోగులు చూశారు. అంతకుముందు ప్రతి నెల 1వ తేదీనే పక్కాగా జీతాలు తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రభుత్వ ఉద్యోగులు వారు కట్టాల్సిన వాయిదాలు, ఖర్చులను దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సకాలంలో జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు, పింఛన్దారులు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఒకానొక సమయంలో ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని గవర్నర్ను కోరారంటే ప్రభుత్వం వారిని ఏ స్థాయిలో వేధించిందని అర్థమవుతుంది. ప్రతి నెల ప్రభుత్వానికి వేగంగా అప్పు పుట్టాలని ఉద్యోగులు దేవుడికి దండం పెట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. అప్పు దొరికితేనే తమకు జీతాలు ఇస్తున్న నమ్మకం వారిలో స్థిరపడిపోయింది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు రాకపోవడం సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి ప్రధాన చర్చనీయాంశాల్లో ఒకటిగా ఉండేది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో 5 ఏళ్లుగా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగుల్ని పుచ్చుకుపుల్లగా తీసివేశారు. వారి సమస్యలు, డిమాండ్లు పట్టవన్నట్లు వ్యవహరించారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లు ఎగతాళి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాలు పట్టుకునే నేర్పుండాలి అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. నిధుల్ని ప్రజలకు పంచాలా లేక ఉద్యోగులకు ఇవ్వాలా అంటూ వీరు అంత ప్రాధాన్యం కాదన్నట్లు మరో మంత్రి తేలిక చేసి మాట్లాడారు. ఇలా 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులకు నిత్యం ఇలాంటి అవమానాలలో ఎదురయ్యాయి. బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకొని ప్రభుత్వం 4-5 రోజుల క్రితం హఠాత్తుగా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిల్ని సుమారుగా 50,000 నుంచి ₹1,00,000 వరకైతే వేసింది. ఇప్పుడు 1వ తేదీన జీతం వేసింది. బుధవారం ఉదయం 8:30 నుంచే ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడటం మొదలైనట్లు సమాచారం. సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులకు మధ్యాహ్నం వరకు జీతం పడలేదని ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వారికి హుటాహుటిన జీతం వేసినట్టు తెలిసింది. ఉద్యోగులకు ప్రభుత్వం ఇంకా పీఆర్సీ, డిఏ, టీఏ, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు, సిపిఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాలకు జమ చేయాల్సిన బకాయిలు కలిపి 17,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నెలలోనైనా జీతాలు 1వ తేదీన ఇవ్వటం వల్ల ఉద్యోగులు అయితే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.